నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం, ప్రతిపక్ష నేతలు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం జగన్, పులివెందుల అభివృద్ధికి నిదర్శనమని వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీ చేరికలు, కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బాబు. టీడీపీ నేత నారా లోకేష్ కు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల క్రిస్మస్ కానుక, గిఫ్ట్స్ పంపినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన లోకేష్. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, సహనం కలిగి ఉండాలన్నదే క్రీస్తు మానవాళికి అందించిన గొప్ప సందేశమని పేర్కొన్నారు. వాటిని మన జీవితాల్లో పాటించాలని సూచించారు. రాజ్భవన్లో నిన్న సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. బిషప్ సంపత్ బైబిల్ పఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిషప్ ఎబెనెజర్ క్రిస్మస్ సందేశమిచ్చారు. అనంతరం గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కేక్ కోశారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, సహనం కలిగి ఉండాలన్నదే క్రీస్తు మానవాళికి అందించిన గొప్ప సందేశమని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. వాటిని మన జీవితాల్లో పాటించాలని అన్నారు. విశ్వశాంతి కోసం అందరం పునరంకితం కావాలని కోరారు. Christmas marks the birth of Jesus Christ and is celebrated all over the world with tremendous joy and devotion. The birth of Jesus Christ is an event of utmost importance to the followers of Christianity, and it is believed that God sent His Son on earth as a sacrifice to redeem the people of the world from their sins. The birth of Jesus Christ symbolizes the significance of life. He came to give us love, hope, and joy, and it is believed that through His crucifixion and subsequent resurrection, God offered humans salvation and eternal life. As you all know, India overtook China to become the world's most populous country. Even though Christians make up 2.5% of India's massive population. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. యేసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశనం చేశారని పేర్కొన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని ముఖ్యమంత్రి అన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. క్రైస్తవ సోదరులకు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం, అందరినీ సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని సూచించారు. క్రైస్తవ సోదరులకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం, అందరినీ సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని చంద్రబాబు అన్నారు. అటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, క్షమాగుణాలను తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన యేసుక్రీస్తు జన్మించిన పర్వదినం క్రిస్మస్ అని వివరించారు. క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం, అందరినీ సమదృష్టితో చూడడం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని చంద్రబాబు తెలియజేశారు.
పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు ఆదివారం సింహాద్రిపురంలో నూతనంగా నిర్మించిన రోడ్డు వెడల్పు సుందరీకరణ పనులు, వైఎస్ఆర్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. పాడా నిధులతో పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండల కేంద్రంలో 11.6 కోట్ల రూపాయలతో నూతనంగా సుందరీకరించిన రోడ్లు, జంక్షన్లను సీఎం జగన్ ప్రారంభించారు. ఇందులో 4 లైన్ సీసీ రోడ్, బీటీ రోడ్, జంక్షన్లు ఉన్నాయి. అనంతరం 5.5 కోట్ల రూపాయల నిధులతో 1.5 ఎకరాల్లో సుందరంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్కును ఆయన ప్రారంభించారు. ఇందులో ఎంట్రీలో ప్లాజా, వాటర్ ఫౌంటేషన్, చిన్నపిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, వైఎస్ఆర్ విగ్రహాలను అందంగా ఏర్పాటు చేశారు. అనంతరం 3.19 కోట్ల రూపాయల పాడా నిధులతో నిర్మించిన న్యూ తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ను, 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన న్యూ పోలీస్ స్టేషన్ను, 3.16 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఎంపీడీఓ ఆఫీసును ఆయన ప్రారంభించారు. సింహాద్రిపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం జగన్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు, జేసీ గణేష్ కుమార్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పులివెందుల ఆర్డీఓ వెంకటేశం, నాయకులు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రిపురం తహసీల్దార్ డి మహబూబ్ షా, ఎంపీడీఓ జి కృష్ణమూర్తి, పోలీస్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచన ఉన్నవారే తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు క్షమించరని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ పేరుతో 4.5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు క్షమించరని ధ్వజమెత్తారు. మన రాతలు తిరగరాసుకునే శక్తి మన చేతుల్లోనే ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉంటే బానిసలుగా ఉండాలి, లేదంటే వదిలి పారిపోయే కర్మ ప్రజలకేంటని మండిపడ్డారు. జగన్కు తన సినిమా అయిపోయిందని అర్థమైందని, వైసీపీ నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రజలు జగన్ని మార్చాలని నిర్ణయించినప్పుడు ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభమని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కాపీ కొట్టి జగన్ అమలు చేస్తానంటున్నాడని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినంత మాత్రాన నిత్యావసరాలు, అధిక బిల్లులు, ధరలు రూపేణా దోచింది తిరిగి ఇస్తాడా అని నిలదీశారు. రాబోయే 3 నెలల్లో ఇంటికి పోయే జగన్ రాజధానిని విశాఖకు మారుస్తాడా అని ప్రశ్నించారు. కోర్టులు చివాట్లు పెట్టినా సిగ్గుపడట్లేదని మండిపడ్డారు. రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మధ్య అని చెప్పారు. జగన్ లా విలువలు లేని రాజకీయాలు ఎవ్వరూ చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంత అరాచకం చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీ పట్టుదల నేను చూశాను. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతనికి అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు, అది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రైతు తీసుకోండి, అప్పుల పాలైపోయారా లేదా మీరు? దివాలా తీశారా లేదా మీరు? ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేదా మీరు? ఒక రైతు వదిలిపెట్టండి. అక్వా రైతు, మా తమ్ముడు చెప్తున్నాడు, అక్వా రైతు. ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెలేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ పరిస్థితి మీది?
షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన నారా లోకేష్ గిఫ్ట్స్ పంపినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు ఫ్యామిలీకి షర్మిల పంపిన గిఫ్ట్స్ ఫోటోలను ట్విట్టర్లో ఉంచారు లోకేష్. టీడీపీ నేత నారా లోకేష్ సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. లోకేష్ ఏంటి, షర్మిలకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అనే సందేహం కలగకమనదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ షర్మిల. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ స్పెషల్ గిఫ్ట్లు కూడా పంపించారు. వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలి అంటూ మెసేజ్ పంపారు షర్మిల. దీంతో నారా లోకేష్ షర్మిలకు థ్యాంక్స్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా షర్మిలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన లోకేష్ గిఫ్ట్స్ పంపినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. షర్మిల కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ఆమె పంపిన కానుకల ఫోటోలను ట్విట్టర్లో ఉంచారు లోకేష్. అద్భుతమైన క్రిస్మస్ కానుకలు పంపినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నారా కుటుంబం మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అని ట్వీట్ చేశారు లోకేష్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిశారు. గతంలో వైసీపీ విజయంలో కీ రోల్ ప్లే చేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీతో జతకట్టడం ఏపీ రాజకీయ వర్గాల్లో సెన్సేషన్గా మారింది. ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కానుకలు పంపడం మరింత హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ను పెంచేశాయి. జీవితంలో మరింత మెరుగ్గా ఉండేందుకు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి క్రిస్మస్ పండుగ నుండి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఆనందం, సంపద, జ్ఞానం, శాంతి, శ్రేయస్సుతో మానవాళికి మంచి కలగాలని మనస్ఫూర్తిగా యేసు ప్రభుకి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నామని పేర్కొన్నారు. యేసుక్రీస్తు పుట్టుకను పురస్కరించుకుంటూ చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో క్రీస్తును ఏర్పాటు చేశారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆర్సీఎం చర్చ్ ఫాదర్ క్రీస్తురాజు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఏర్పాటు చేసి అనంతరం కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి రక్షణకై యేసుక్రీస్తు జన్మించారని తెలియజేశారు. ప్రభు బోధించిన శాంతి, కరుణ సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి దేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ స్థానికుల సహకారంతో గత 22 ఏళ్లుగా ఎంతో వైభవంగా వేడుకలు నిర్వహిస్తూ వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా అన్నదానంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. జీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రధాన దేవాలయాలలో వన్ టౌన్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ దేవాలయం, ఇక్కడ ఉన్నటువంటి ఈ విచారణ చాలా ప్రాముఖ్యమైనది. ఈ పండుగ సందర్భంగా ఇక్కడ అనేక ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈరోజు రాత్రి 10:30 గంటలకు క్రీస్తు జయంతి ఆరాధన, జాగరణ, ప్రార్థన మొదలవుతుంది. క్రిస్మస్ అంటే అందరికీ ఆనందం. ఒక క్రైస్తవులకు మాత్రమే కాకుండా లోకమంతా సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప పండుగ ఇది. క్రైస్తవ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేవుడే తను తాను రిక్తుని చేసుకుని మానవుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి సందర్భాన్ని క్రిస్మస్ పండుగగా క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. దేవుడు మానవులను ప్రేమించి ఈ లోకానికి తానే ఒక మానవుడిగా వచ్చినటువంటి గొప్ప సంఘటన. ఆ పండుగను ప్రపంచమంతా కూడా మరి మతాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి చేసుకునేటటువంటి ఒక గొప్ప పండుగ ఈ క్రిస్మస్ పండుగ. సార్ మళ్ళీ జనసేన పార్టీ అధినేత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్ధాంగి అనా కొణిదెల అనాథ బాలల నడుమ ప్రీ క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. అనా కొణిదెల ఇవాళ హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న
జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్స్ అనాథ శరణాలయానికి వెళ్లారు. అక్కడ చిన్నారులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. అనాథ బాలలతో ముచ్చటించి వారి విద్యా బుద్ధుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనాథాశ్రమం నిర్వాహకులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ అర్ధాంగిని జీవోదయ చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 656 కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్రం వెల్లడించింది. కరోనా కారణంగా కేరళలో ఒకరు చనిపోయారని తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3742కు చేరింది. అయితే తాజాగా కేసులు పెరగడంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరిస్తే మంచిదని సూచించింది. తెలుగు భాషను సంరక్షించడం కోసమే వాగ్దేవి కళాపీఠం పనిచేస్తుందని గిన్నిస్ బుక్ ఆఫ్ పట్టా గ్రహీత త్రికాల జ్ఞాన విభూషణ వాస్తు వల్లభ గానుగులు యుగాంధరాచార్య అన్నారు. తెలుగు భాష కోసం నేటికి ఎంతో మంది కవులు పనిచేస్తున్నారని చెప్పారు. వారందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. వాగ్దేవి కళాపీఠం 3వ వార్షికోత్సవం గాంధీనగర్ నందలి ప్రెస్ క్లబ్ నందు జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్ పట్టా గ్రహీత త్రికాల జ్ఞాన విభూషణ వాస్తు వల్లభ గానుగుల యుగంధరాచార్య ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, తెలుగు పండితులు పరాశ్రం వెంకటరమణాచార్యులు, కళారత్న జీవి పూర్ణచంద్, పామర్రు డిగ్రీ కళాశాల తెలుగు భాషోపన్యాసకులు శేషకుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కవి సమ్మేళనం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాగింది. అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గానుగుల యుగంధరాచార్య మాట్లాడుతూ తాము నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కవులు విచ్చేశారని చెప్పారు. ఈ కవి సమ్మేళనం ముఖ్య ఉద్దేశం తెలుగు భాషను సంరక్షించడమేనని పేర్కొన్నారు. రాబోయే తరాలకు తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
నేటి కాలంలో రోజురోజుకు తెలుగు భాష అడుగంటిపోతుందని, ఈ కాలంలోనూ తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతో మంది కవులు కృషి చేస్తున్నారని చెప్పారు. వారందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు వాగ్దేవి కళాపీఠం పనిచేస్తోందని చెప్పారు. వాగ్దేవ్యై నమః. వాగ్దేవి కళాపీఠం ఏర్పడి 3 వసంతాలు పూర్తి చేస్తున్నటువంటి శుభతరుణంలో ఈరోజు విజయవాడలో తృతీయ వార్షికోత్సవ కవి సమ్మేళనాన్ని ఏర్పరిచాం. ఈ కవి సమ్మేళనానికి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కవులు తరలి వచ్చారు. 50 మంది కవులతో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు కవి సమ్మేళనం నిర్వహించాం. ఈ కవి సమ్మేళనంలో పద్య కవులు, వచన కవులు కూడా పాల్గొన్నారు. 4 గంటలకి కవి సమ్మేళన ముగింపు సభ ప్రారంభించాం. ఈ ముగింపు సభకి మా గురుదేవులైనటువంటి పరాశరం వేంకట రమణాచార్యులు గారు, మా గురువులు పాలపర్తి శ్యామానంద ప్రసాద్ గారు, డాక్టర్ పూర్ణచంద్ర గారు, శేష్ కుమార్ గారు ఇచ్చేసి వారి యొక్క అమూల్యమైన సందేశాలను అందించారు. ఈ కవి సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే మన తెలుగు భాషని కాపాడడం, మన తెలుగు భాషని రాబోయే తరాలకి అందించటమే ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో అనేక ఖండాల్లో అచ్చ తెలుగు అవధానము మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాష వ్యాప్తి కోసం యథాశక్తి కృషి చేస్తున్నాను. ఇక్కడ వాగ్దేవి కళాపీఠం తృతీయ వార్షికోత్సవం గానుగుల యుగంధరాచారి మా ఆత్మీయ మిత్రుడు, శిష్యుడు. అతడు చేస్తున్నటువంటి కృషి 4 రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ ఉన్నటువంటి ఎంతోమంది కవులు, కవయిత్రులు ఈనాడు ఇక్కడ సమావేశమై అద్భుతమైనటువంటి కవి సమ్మేళనం పొద్దు నుంచి సాయంకాలం వరకు జరగటము, ఆ తర్వాత ఈ సదస్సు ముగింపు సభ కూడా జరగటం, అందరూ ఉండి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం అనేది తెలుగు భాష యొక్క అభివృద్ధి కోసం, తెలుగు కవిత్వం యొక్క భవిష్యత్తులో ఏమవుతుంది అనే దానికి రాబోయే తరానికి పిల్లలకు తెలియజేయడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా దీంట్లో సంభాషించుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ మారేష్ డిమాండ్ చేశారు. పార్లమెంటు స్థానాన్ని ఇవ్వాలంటూ పట్టణంలో బీసీల ఐక్యత ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి బీసీలకు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 16 లక్షల ఓటర్లలో 8 లక్షల పైచిలకు బీసీలకు ఈసారి తప్పనిసరిగా సీటు ఇవ్వాలని స్పష్టం చేశారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 5 ఓపెన్ కేటగిరీలో ఉన్నా ఒక్కచోట బీసీలకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం లేదన్నారు. అప్పీల్ చేస్తున్నాము. ఖచ్చితంగా బీసీల మనోభావాలను గౌరవిస్తూ, ఎందుకంటే బీసీలే ఓటు బ్యాంకు. ఇవాళ బీసీలకి ఆర్థికంగా బలం లేకపోవచ్చు, కానీ ఇవాళ బీసీల దగ్గర ఉన్నటువంటి బలం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల దగ్గర ఉన్నటువంటి బలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి ఓటు హక్కు అన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. బీసీల మనోభావాలు గుర్తించి బీసీలకు కనుక విజయవాడ ఎంపీ సిక్కేట్ ఇవ్వకపోతే ఇవాళ ఈ ఉద్యమం నుంచే ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డ వస్తాడు, ఇండిపెండెంట్ గానే సరే పోటీ చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. బీసీల మనోభావాలు, బీసీలు ఎక్కడైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా వాళ్ళ మేమంతా కూడా ఒక కుటుంబం. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దేవాల సామాజిక న్యాయం అనే పదాన్ని ఒక నినాదంలా కాకుండా ఒక విధానంలాగా చేసుకుని ఒక రహదారి నిర్మించారు. ఎవరైనా సరే ఆ దారిని ఫాలో అవ్వాల్సిందే. మా వాటా మాకు తేలాల్సిందే, మా లెక్క మాకు తేలాల్సిందే, మా జనాభా ప్రకారం మాకు సీట్లు కేటాయించాల్సిందే. అన్నం పరబ్రహ్మ స్వరూపమని జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య తెలిపారు.
అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడం అభినందనీయమన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే ట్రస్ట్ నిర్వాహకురాలు అన్నపూర్ణకి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కృష్ణ పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య పాల్గొని స్వయంగా అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాలుగా పేదవారి ఆకలి తీర్చుతున్నారని చెప్పారు. ఏదో పెట్టాము అన్నట్లు కాకుండా అన్ని రకాల వంటకాలతో ఉచితంగా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేదవారి ఆకలి తీర్చాలి అనే ట్రస్ట్ నిర్వాహకురాలు జ్యోతి ఆశయం గొప్పదని, తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఆమెకు ఉంటాయని స్పష్టం చేశారు. అన్నం పరబ్రహ్మ అని బలంగా నమ్మిన జ్యోతి గారు అన్నపూర్ణ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాలుగా పేదలకి అన్నదాన కార్యక్రమం నిత్యం ప్రతిరోజు కూడా 300 మంది పైచిలుకు మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఆ అన్నదాన కార్యక్రమం కూడా ఏదో సాంబార్ రైస్ కర్డ్ రైస్ అన్నట్టుగా కాకుండా, లేదంటే ఒక వైట్ రైస్ లేదా రెండు కూరలు అలా కాకుండా ఒక ఫుల్ మీల్స్, అంటే బంతి భోజనానికి మనం ఎలా వెళ్తామో బంతి భోజనానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే అన్ని రకాల కూరలు అలాగే బిర్యానీ కచంబరి ఇలాంటి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలతో పాటు ఆవిడ ప్రతినిత్యం పేదలకి భోజనం పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా జ్యోతి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక మంది పేదవారు వారి యొక్క ఆకలి తీర్చుకుంటున్నారు అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా జ్యోతి గారి సహకారంతో. ఇలానే ప్రతి ఒక్కరికంటే పేదవారు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. ఖచ్చితంగా ఒకవేళ సంపాదన ఎలా ఉన్నా కనీసం తినడానికి తిండైనా కనీసం ఒక పూట గడిచే పరిస్థితి అయినా సరే ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పని ఆవిడ చేసిన ఈ ఆలోచన నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేయాలి. ఆవిడకి అలానే అందరూ కొంత ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకారం అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా కోరుతున్నాను. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని వన్ టౌన్ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ క్రీస్తురాజు తెలిపారు. యేసుక్రీస్తు మార్గం ప్రజలు అనుసరిస్తే సమాజంలో అశాంతికి తావు ఉండదని చెప్పారు. గత 22 ఏళ్లుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. యేసుక్రీస్తు పుట్టుకను పురస్కరించుకుంటూ చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో క్రీస్తును ఏర్పాటు చేశారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆర్సీఎం చర్చ్ ఫాదర్ క్రీస్తురాజు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఏర్పాటు చేసి అనంతరం కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి రక్షణకై యేసుక్రీస్తు జన్మించారని తెలియజేశారు. ప్రభు బోధించిన శాంతి, కరుణ సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి దేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ స్థానికుల సహకారంతో గత 22 ఏళ్లుగా ఎంతో వైభవంగా వేడుకలు నిర్వహిస్తూ వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా అన్నదానంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రపంచమంతా కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా క్రీస్తు ప్రభు యొక్క జయంతి మహోత్సవాలు జరుపుకుంటూ ఉంది. ఈ శుభ సమాచారం దేవుని యొక్క కుమారుడు మనుషుల యొక్క రక్షణార్థమై ఈ లోకంలో జన్మించే ఆ గొప్ప సంఘటన, అది పరమానందం గొలిపే ఒక గొప్ప సమాచారం. ప్రపంచమంతా ప్రజలందరూ కూడా సంతోషించే ఒక గొప్ప శుభ సమాచారం. ఆ సందర్భంగా ఈ సన్ రైజ్ యూత్ వారు మరి గత 22 సంవత్సరాల నుంచి బాలయేసు, చిన్నారి బాలయేసు బెత్లెహేము నగరంలో జన్మించినటువంటి ఆ పశువుల పాక వారి యొక్క ప్రాంతంలో నిర్మించుకుంటూ ఆ దేవుని యొక్క కుమారుణ్ణి, ఇమ్మానుయేలు దేవుణ్ణి, మెస్సయాను, రక్షకుణ్ణి వారు నిజమైనటువంటి దేవుడుగా ఆరాధిస్తూ పూజిస్తూ అలనాడు ఏ విధంగా అయితే జ్ఞానులు దూర ప్రాంతం నుంచి వచ్చి ఆ చిన్నారి బాలయేసు ముందు సన్ రైజ్ యూత్ తరఫున యావత్ విజయవాడ ప్రజానికానికి మా తారాపేట సెయింట్ పీటర్స్ చర్చ్ తరఫున అలాగే మా సన్ రైజ్ యూత్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటిగా 1988 నుంచి మా ఎర్లియర్ జనరేషన్స్ అయిన కోపెల మోహన్ గారు, గొబ్బి శ్రీనివాస్ గారు,
గొబ్బి థామస్ గారు, కల్లేపల్లి యేసోబు గారు, మోషే నాయుడు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన ఈ క్రిస్మస్, ఈ పశువుల పాక, దీనికి సంబంధించిన యావత్ కార్యక్రమాలు తర్వాత జనరేషన్స్ వారీగా మా జనరేషన్స్ అయిన చేపూరి శ్రీనివాసరావు, బైరం శ్రీనివాసరావు, చప్పిడి సాయి, మా జనరేషన్స్, మా తర్వాత అలాగే మన తంబి మహేష్, వీళ్ళు జనరేషన్స్, తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి కొన్ని గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న మన తలతోటి బన్నీ ఆధ్వర్యంలో మేము ఎంతో సంతోషప్రదంగా మేము బన్నీని అభినందిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి క్రిస్మస్ వేడుకలకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కావు, ఇవి క్రిస్మస్ వైబ్రేషన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో ఆయన ఈ ప్రపంచానికి చూపినటువంటి బాట ఏదైతే ఉందో, ప్రేమ, త్యాగం, శాంతి, సమాధానం వంటి వాటి ద్వారా ఈ ప్రపంచంలో దిగజారిపోతున్నటువంటి మానవ విలువల్ని, పాపం పంకెలంలో చిక్కిపోతున్న మానవుణ్ణి రక్షించడం కొరకు తను సృష్టించినటువంటి ఈ మానవుణ్ణి మరలా రక్షించడం కోసం ఈ భూమి మీద జన్మించి మానవుల్ని మరలా రక్షించినటువంటి ఆ కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సన్ రైజ్ యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఏ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే ముక్కోటి పాపాలు పటాపంచలవుతాయని, కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం ఏ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేకువజాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ఈ పర్వదినానికి సంబంధించి దేవాలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరణ చేశారు. స్వామివారి అలంకరణ చూసి భక్తులు పరవశించిపోయారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆనంద నిలయే శేషతల్పే వెంకట భూదరే క్రీడంతం రమయా సార్ధం శ్రీనివాసమహం భజే. మనకున్నటువంటి దక్షిణాయన 6 మాసాలు భగవంతునికి నిద్రా సమయం రాత్రి సమయంగాను, ఉత్తరాయణం 6 మాసాలు పగటి సమయంగాను పరిగణింపబడతాయి. ఈ ఉత్తరాయణం మకర సంక్రాంతికి ముందుగా వచ్చేటువంటి ఉత్థాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజున దేవతలందరూ కూడా మేల్కొంటారని, వైకుంఠ ద్వారాలు తెరవబడతాయని మనకి ప్రతీతి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. అందువలన ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి ఆనంద నిలయుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినట్లయితే జన్మధన్యం, ఇహలోకంలో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో జీవనం సాగించి అంత్యమున మోక్షం కలుగుతుంది అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుని తరించుచున్నారు. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం, ప్రతిపక్ష నేతలు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం జగన్, పులివెందుల అభివృద్ధికి నిదర్శనమని వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీ చేరికలు, కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బాబు. టీడీపీ నేత నారా లోకేష్ కు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల క్రిస్మస్ కానుక, గిఫ్ట్స్ పంపినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన లోకేష్.